రేపు 14వ తేదీ ఇక్కడ విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో మేము నాతో కలిసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో నాతో కలిసి నడిచిన కోవూరు యువత కోసం ముఖ్యంగా రోజు మేము వాళ్ళకి ఎలక్షన్ టైంలో అందరికీ మాట ఇవ్వడం జరిగింది. కోవూరు నియోజకవర్గంలో ఉన్న యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము అని చెప్పి, అది కూడా ఇక్కడ మనకి ఇండస్ట్రియల్ హబ్ తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు తప్పకుండా మీకు కల్పిస్తాము అని చెప్పడం జరిగింది. దానికి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి అవన్నీ మనం వచ్చి కరెక్ట్గా రేపటికి 100 రోజులు అవుతుంది, 3 నెలలే అయింది కాబట్టి మధ్యలో మనకి తీసుకురావాల్సిన పథకాలు ముందుకి కొన్ని తీసుకెళ్తూ ఉన్నాం కాబట్టి ఇది ఇప్పుడే అయ్యే కార్యక్రమం కాదు. కాబట్టి నేను ఇచ్చిన మాట ప్రకారం కోవూరు నియోజకవర్గ యువతకి 14వ తేదీ జాబ్ మేళా ఒకటి ఇక్కడ నిర్వహించబోతున్నాము విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో. అక్కడ ఆ జాబ్ మేళాలో ఆల్మోస్ట్ 32 కంపెనీలు పార్టిసిపేట్ చేయబోతున్నాయి. అందులో 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, బీటెక్, ఫార్మసీ, పీజీ చదివిన వాళ్ళకి జాబ్ అవకాశాలు తప్పకుండా ఉంటాయి. వీళ్ళందరూ కూడా సంవత్సరానికి 1,65,000 నుంచి 5,75,000 వరకు జీతాలు వచ్చే జాబ్స్ ఉంటాయి. ఇందులో 32 కంపెనీలు దేశవ్యాప్తంగా పాల్గొనబోతున్నాయి. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రాంతాల్లో నుంచి ఎక్కువ కంపెనీలు రాబోతున్నాయి. కాబట్టి ఈ జాబ్ మేళాకు యువత మొత్తం వచ్చి పాల్గొనాలని కోవూరు నియోజకవర్గం నుంచి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా జాబ్ మేళాకు వచ్చే యువత తప్పకుండా 8 కాపీల రెజ్యూమ్స్ తీసుకురావాలని, వాళ్ళ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, జెరాక్స్లు, ఆధార్ కార్డ్స్, జెరాక్స్ కాపీలు, పాన్ కార్డ్ కాపీలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తప్పకుండా తీసుకురావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ పత్రికాముఖంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇలాంటి జాబ్ మేళాస్ మనం వీలైతే క్వార్టర్లీ ఒకసారి లేదు 6 నెలలకు ఒకసారి తప్పకుండా జరుపుతామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఇది కోవూరు నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకందరికీ ఎన్రోల్ అయిన వాళ్ళందరూ ఆల్రెడీ ఎన్రోల్ అయి ఉన్నారు. ఒక 1500 మంది దాకా ఎన్రోల్ అయ్యారు. మిగతా వాళ్ళు కూడా ఎన్రోల్ చేసుకొని ఇంకా ఒక రోజు టైం ఉంది కాబట్టి మీరందరూ తప్పకుండా దీంట్లో పార్టిసిపేట్ చేయాలని యువతను అందరినీ కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎలక్షన్ టైంలో క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు ప్రతి ఊర్లో పిల్లలు జాబ్ లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఫీల్ అవుతున్నారో నేను నా కళ్ళతో చూశాను. వాళ్ళందరూ అమ్మ మా పిల్లలకి ఉద్యోగాలు కావాలి అని అడగడం జరిగింది. ఆ రోజు నేను వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మన ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము, అభివృద్ధి 2 సమపాళ్లలో ఇవ్వగలిగిన ముఖ్యమంత్రి గారని మనకందరికీ తెలుసు. కానీ మనము మన చేతనైనంత మనం కూడా చేయాలని చెప్పి ఈ నిర్ణయం ప్రభుత్వం ద్వారానే మేము తీసుకొని మా ఎంపీ గారి సహకారంతో అన్ని కంపెనీస్ ని ఇక్కడ సమకూర్చడం జరిగింది. వాళ్ళందరూ కూడా జాబ్స్ తప్పకుండా ఇస్తారు. ఒకవేళ ఆ జాబ్ కి అన్ఫిట్ అయితే, ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే జాబ్ లో అన్ఫిట్ అయితే ఒక బిడ్డ ఆ జాబ్ కి సరిపోడు అనుకోండి, మిగతా అన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయనుకోండి, ఆయనకి వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ తిరిగి
ఒక 3 మంత్స్ తర్వాత వాళ్ళు ఆ జాబ్‌లోకి తీసుకుంటారు. కాబట్టి ఇలాంటివన్నీ ఫెసిలిటీస్ కూడా ఎంపీ గారు వాళ్ళతో కంపెనీస్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఈ జాబ్స్ తప్పకుండా గ్యారంటీగా ఉంటాయని గూడా మీకందరికీ నేను మరోసారి మనవి చేసుకుంటున్నాను. కాబట్టి కోవూరు యువత తప్పకుండా దీంట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా కోవూరు నియోజకవర్గం నుంచే కాకుండా ఇంకొక 600 మంది టౌన్‌లో నుంచి వాళ్ళందరూ గూడా దాంట్లో ఎన్రోల్ అయ్యారు. ఎవరు ఎన్రోల్ అయ్యారో వాళ్ళందరినీ గూడా తప్పకుండా వాళ్ళకి గూడా అవకాశం ఇస్తున్నాము అని మొదట కోవూరు నియోజకవర్గానికి ప్రయారిటీ ఇచ్చి మిగతా వాళ్ళకి గూడా ప్రయారిటీ ఇస్తున్నాము. అది మీకు పత్రికా ముఖంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. కాబట్టి తప్పకుండా అందరూ వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను.